నమస్తే మాస్టర్స్. మనం నిన్న వాక్క్షేత్రం 1 గురించి చెప్పుకున్నాం కదా! ఈరోజు వాక్క్షేత్రం సెకండ్ పార్ట్ చెప్పుకున్నాము. ముందుగా మన గురువుగారైన పితామహ పత్రి సార్‌కి ఆత్మ ప్రణామాలర్పించుకుంటూ ఇది స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనం నిన్న కొన్ని సత్యాలవి తెలుసుకున్నాం వాక్క్షేత్రం 1 పార్ట్ 1లో. ఈరోజు మరికొన్ని సత్యాలు, సూత్రాలను ఈ వాక్క్షేత్రం 2 అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు వాక్క్షేత్రం 1లో 3 క్షేత్రాలను గురించి వివరంగా తెలుసుకున్నాము. ఒకటేమో భావనాక్షేత్రము, రెండోదేమో వాక్క్షేత్రము, మూడోదేమో చేష్టాక్షేత్రము. ద ఫీల్డ్ ఆఫ్ థాట్స్, ద ఫీల్డ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్స్. ఈ రోజు మనం మరికొన్ని సత్యాలు తెలుసుకుందాం. ఈ వాక్క్షేత్రం రెండులో కొన్ని కొత్త విషయాలను మనం మరొక కాన్సెప్ట్ గా తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ పేరు పిరమిడ్ ఆయనం. ఈ పిరమిడ్ ఆయనం గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు ఒక పాట గురించి తెలుసుకుంటూ ఆ పాటలో కాన్సెప్ట్ లోకి వెళ్దాం. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబకో సన్మతి ధే భగవాన్. ఈ పాట భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన పాట. ఎప్పుడూ గాంధీ గారు పాడుతూ ఉండేవారు. గాంధీ గారు దేనికి ప్రతీక అంటే రకరకాల విషయాలు అందరూ చెప్తూ ఉంటారు. సత్యమని, అహింస అని, దేశభక్తి అని. వీటన్నిటికీ ప్రతీక అని చెప్పుకుంటూ ఉంటాం కదండి మనం. ఆ విధంగా అయితే మనం ఏ విధంగా ఆయన్ని విశ్లేషించుకుంటామంటే, మహాత్మా గాంధీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక. మానవాళి 7 రకాలుగా విభజింపబడింది. మూలాధార తత్వంలో ఉన్నవాళ్ళు, స్వాధిష్టాన తత్వంలో ఉన్నవారు, మణిపూరక తత్వంలో ఉన్నవారు, అనాహత తత్వంలో ఉన్నవారు, విశుద్ధ తత్వంలో ఉన్నవారు, ఆజ్ఞాతత్వం ఉన్నవారు, మరి సహస్రార తత్వంలో ఉన్నవారు. 7 రకాల తత్వాలుగా మానవాళిని విభజించవచ్చు. అందులో విశుద్ధ తత్వానికి ప్రతీకగా మనకు గాంధీ గారు కనపడతారు. ఈ 7 రకాల తత్వాల వాళ్ళ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అంటే ఇవన్నీ అంటే మూలాధార తత్వంలో వాళ్ళు ఎలా ఉంటారు, అంటే ఈ చక్రాలు ఏ చక్రం స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి చెప్తున్నారండి. ఫస్ట్ మూలాధార తత్వంలో ఉన్న వాళ్ళు. ఈ మూలాధార తత్వం గురించి మూలాధార తత్వం అంటే భౌతిక కాయ తత్వం. అంటే ఇది భౌతిక శరీర తత్వం. ఎవరైతే నాకు పెళ్లి కావాలి, నాకు కొడుకు పుట్టాలి, నాకు కూతురు పుట్టాలి అని ఈ విధంగా ప్రార్థనలు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మూలాధార తత్వంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి కేవలం భౌతికమే కనపడుతుంది, ఇంకేమీ కనపడదు. అంటే వీళ్ళ ఆలోచన ఎప్పుడు ఎంతసేపు ప్రాపంచికంగా ఈ ప్రాపంచిక కోరికల మీదే ఉంటుంది మూలాధార తత్వంలో ఉన్నవాళ్ళు. తర్వాత స్వాదిష్టాన తత్వం. తర్వాత రెండో తత్వం ఇది. వీళ్ళు ఎలా ఉంటారంటే దీనిలో ఉన్న వాళ్ళు భౌతిక పదవులు కావాలి ఇక్కడ. నేను ఎమ్మెల్యేగా ఉండాలి, నేను ఎంపీగా ఉండాలి, నాకే అందరూ ఓట్లు వేయాలి. ఈ విధంగా ప్రాపంచిక అల్పమైన ప్రతిష్టల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ప్రాపంచికంగా ఏవో పదవులు కావాలి వీళ్ళకి. ఏదో నేను ఇది సాధించాలి, అది సాధించాలి, అలా ఉంటారు ఇక్కడ స్వాదిష్టాన ఈ తత్వంలో ఉన్నవాళ్ళు. భగవంతుణ్ణి ఇలాంటి వాళ్ళంతా ఆ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేనికోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు? ఇలాంటి పదవుల కోసం, ఇలాంటి అధికారాల కోసం, ఇలాంటి వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటారంట ఈ స్వాదిష్టాన తత్వంలో ఉన్నవాళ్ళు. తర్వాత మూడవది మణిపూరక తత్వం. ఇకపోతే ఈ మణిపూరక తత్వంలో ఉన్నవాళ్ళు భగవంతుణ్ణి విద్య కోరుకుంటారు. నాకు సంగీతం రావాలి, నాకు సంస్కృతం కావాలి, నేను ఎంబీబీఎస్ పాస్ కావాలి, నాకు ఎండీలో సీట్ కావాలి, నేను అమెరికా పోయి రీసెర్చ్ చేయాలి అని ఈ విధంగా ప్రార్థనలో భగవంతుణ్ణి వేడుకుంటారు. వీళ్ళందరూ కూడా మణిపూరక తత్వంలో ఉన్నవాళ్ళు. ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలను కింద 3 చక్రాలు అంటాము. ఇవి పూర్తిగా ప్రాపంచికం, లౌకికం. అంటే ఫస్ట్ 3 చక్రాలు ఎలా ఉన్నవాళ్ళు, ఫస్ట్ లో ఉన్న వాళ్ళేమో ఎంతసేపు ప్రాపంచిక కోరికలు కోరుకుంటూ ఉంటారు. రెండో తత్వంలో ఉన్న వాళ్ళేమో పదవులు కావాలని కోరుకుంటూ ఉంటారు. మూడో తత్వంలో ఉన్న వాళ్ళు విద్య, అంటే నేను ఇది పాస్ అవ్వాలి, లేకపోతే నాకు సంగీతం రావాలి, నేను సింగర్ని కావాలి, ఇలాంటి కోరికలు కోరుకుంటూ ఉంటారంటే కింద 3 తత్వాలు వాళ్ళు. తర్వాత అనాహత తత్వం, ఇది 4వది. ఇది పూర్తిగా లౌకికము, ఇటు పూర్తిగా లౌకికము కాదు, అటు పూర్తిగా ఆధ్యాత్మికము కాదు. ఈ చక్రంలో ఉన్నవాళ్ళు, ఈ స్టేజ్ లో ఉన్నవాళ్ళు, మధ్యలో ఉన్నవారు ఇలాంటి తత్వంలో ఉన్నవాళ్ళు. లౌకికంతో విసిగిపోయిన వారు ఏం కోరుకుంటారంటే నాకు ఇంకా లౌకికంగా ఏమీ అక్కర్లేదు. అంటే కొన్ని జన్మలు గడిపేసిన తర్వాత ఆ మూలాధార తత్వంతో, స్వాదిష్టాన తత్వంతో, ఈ మణిపూరక తత్వంతో గడిపిన తర్వాత అవన్నిటి మీద విరక్తి వస్తాయి. విరక్తి వచ్చి నాకు ఈ లౌకికంగా నాకు ఏమీ అవసరం లేదు, నాకు మనశ్శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటారంట. ఈ అనాహత చక్రంలోకి వచ్చిన తర్వాత, ఆ తత్వంలోకి వచ్చిన తర్వాత ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ ఓ లార్డ్ అలా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారంట ఈ అనాహత తత్వంలోకి వచ్చిన తర్వాత.
తర్వాతది విశుద్ధ తత్వం. ఇకపోతే ఐదవ విశుద్ధ తత్వంలో ఉన్నవాళ్ళు అంటే తమకు తాముగా పూర్తిగా శాంతి పొందిన వాళ్ళు. అంటే అనాహత తత్వంలో ఏం కోరుకున్నారు? అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక రకమైన ప్రాపంచికంగా విరక్తి వచ్చిన తర్వాత ఏం కోరుకుంటారంటే నేను మనశ్శాంతి కావాలి, నాకు ఏమీ వద్దు అని కోరుకుంటారు కదా. ఆ ఆ స్టేజ్ దాటిన తర్వాత విశుద్ధ తత్వంలోకి వచ్చి వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఆ, వీళ్ళు తమ కోసం తామేమీ కోరుకోరంటండి. వీళ్ళు తమ కోసం పొందవలసిన శాంతినంతా ఆల్రెడీ పొందేశారు వీళ్ళు. శాంతినంతా పొందారు. మిగతా వాళ్ళకి సన్మతి ఇవ్వు భగవాన్, సబకో సన్మతి దే భగవాన్ అంటూ ఉంటారంట. అంటే చూసారా ఈ పాటలో, వీళ్ళు తమ కోసం ఏమీ కోరుకోరు, జగత్తు కోసం కోరుకుంటారు. జగత్తు కోసమైనా ఏం కోరుకుంటారంటే లౌకికంగా కోరుకోరు. వాళ్ళకి బట్టలు కావాలని, లేకపోతే వాళ్ళు బాగా బ్రతకాలి ఇలా కోరుకోరంటండి. లౌకికమైన కోరికలు కోరుకోరంట. వాళ్ళకు కొడుకులు పుట్టాలి ఇలాంటి కోరికలు కోరుకోరు. లేకపోతే వాళ్ళ పేరు ప్రతిష్టలు రావాలి, వాళ్ళందరికీ శాంతి రావాలి ఇలా కూడా కోరుకోరంట. వాళ్ళకి సన్మతిని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరుకుంటారంటండి ఈ విశుద్ధ తత్వంలో ఉన్నవాళ్ళు. సన్మతి అంటే రైట్ ఇంటలెక్ట్. ఓ లార్డ్, గివ్ ఎవ్రీబడి ద రైట్ ఇంటలెక్ట్ వేర్ బై దే కెన్ సీ ఎవ్రీవేర్ వన్నెస్. అంటే ప్రతి చోట వన్నెస్ చూడాలి, అలాంటి తత్వాన్ని అందరికీ ఇవ్వమని కోరుకుంటారంటండి. ఈశ్వర అల్లా తేరేనా, ఈశ్వరుడు వేరే అల్లా వేరే అనుకుంటూ ఉన్నారు, అంతా ఒక్కటే అని ఆ సన్మతిని ఉంటే అది వీళ్ళకి ఇవ్వండి అని వేడుకుంటున్నారంటండి. ఇక్కడ ఈ తత్వంలోకి వచ్చిన తర్వాత ఇలా కోరుకుంటారంట. చూసారా ఎంత చక్కటి ప్రార్థన. ఈశ్వర అల్లా తేరేనాం సబకో సన్మతి దే భగవాన్. అంటే అంతా ఒక్కటే, ఉన్నది ఒక్కటే, రకరకాలుగా లేదు. ఈ మతాలంతా కూడా పిచ్చి మాటలు, ఉన్నది ఒక్కటే, అలాంటి సన్మతి అందరికీ ప్రసాదించండి అని వీరు ఐదవ స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే విశుద్ధ స్థితిలో ఉన్నవాళ్ళు ఏడవ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. ఇది చివరి ప్రార్థన. ఇక ప్రార్థనలు ఉండవు. ఆజ్ఞాచక్రంలోను మరి సహస్రారంలోను కూడా ప్రార్థనలు ఉండమంటండి. ఇదే చివరి ప్రార్థన అంట. ఈ చక్రంలో వచ్చేసరికి అక్కడ ధ్యానం ఉంటుంది, అక్కడ అడగడం ఉండదు, ఇవ్వడం ఉండదు, బోధించడం మాత్రమే ఉంటుందంటండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు. ఇక్కడ కూడా చూడండి మనకి ఉమ్, బాబా కూడా అలాగే ఇప్పుడు మతాలు అని కులాలని కొట్టుకుంటూ అప్పుడు హిందువులు ముస్లిమ్స్ విపరీతమైన ద్వేషం ఉండేది ఇద్దరికి బాగా. ఆ టైంలోనే సాయిబాబా వచ్చారు. ఆయన అసలు హిందువా ముస్లిమా ఎవరికి తెలియనివ్వలేదు. ఆయన ఎలా పుట్టారో ఎవరికి తెలియలేదు. ఆయన మసీదులో ఉండేవారు, అలాగే హిందువులు చేసే పూజలు చేసేవారు, మహమ్మదీయులు చేసే పనులు వాళ్ళలాగా నాన్ వెజ్లు తినేవారు. అలాగా హిందువులు అంటే ఎవరికి డౌట్ రాకుండా, ఎందుకంటే హిందువులకి ముస్లింలకి ఉన్న వైరాన్ని పోగొట్టుకోవడం కోసం ఆయన వచ్చారనమాట. అలా ఏంటంటే ఈ స్టేజ్ దాటే కొలది మనకి ఏంటంటే ఇవన్నీ నేర్పించడానికి వస్తూ ఉంటారు. అలాగే ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ చివరి విశుద్ధ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రార్థనలు ఉండవంటండి. అక్కడ ధ్యానం మాత్రమే ఉంటదంట, ఇవ్వడము అడగడం ఏమీ ఉండదు, కేవలం బోధించడం మాత్రమే ఉంటుంది. వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కింద స్థితిలో ఉన్న వారికి ఆదర్శ పురుషులు. కింద స్థితిలో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఎలా ఉండాలా అని ఆదర్శంగా ఉంటారంట. సహస్రారం కన్నా పైన స్థితి లేదు కనుక ఈ ఏడవ స్థితిలో ఉన్నవాళ్ళు సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు. ఒక కృష్ణుడు, ఒక జేసస్, ఒక శివుడు, వీళ్ళందరూ కూడా ఆ సహస్రారానికి ప్రతీక. మనం వీళ్ళంతా పూజిస్తాం కదండి దేవుళ్ళని, వీళ్ళంతా సహస్రారానికి ప్రతీక అంట. అలాగే గాంధీజీ ఇలాంటి వాళ్ళు విశుద్ధ చక్రానికి ప్రతీక. ప్రార్థన అనేది విశుద్ధ చక్రంలో అంతమవుతుంది. ఇంకా ఈ ప్రాపంచికమైన అశుద్ధమైన జనాలకు కేవలం విశుద్ధమైన వాళ్లే కనపడతారు, అంతకన్నా పైన ఉన్న వాళ్ళు కనపడలేరు. అంటే ప్రాపంచిక జీవితంలో ప్రాపంచికంగానే ఎవరైతే ఉంటారో వాడికి పై స్టేజ్ లో ఉన్న వాళ్ళు కనిపించినట్టండి. సహస్రాల స్టేజ్ లో చెప్పారు కదా, శివుడు, జేసస్, కృష్ణుడు వీళ్ళంతా ఉన్నారని చెప్పారు కదా. వీళ్ళు కనిపించినట్టు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కేవలం వాళ్ళకి ఎవరు కనిపిస్తారంటే విశుద్ధ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారంటండి. అంతకంటే పైన స్థితిలో ఉన్న వాళ్ళు కనిపించరంట. అలా కనపడడం అసహజము. విశుద్ధమైన మహాత్ములే ఈ యొక్క ప్రపంచానికి కనిపిస్తారు. ఆ విశుద్ధ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ప్రపంచానికి కనిపిస్తారు. ఆజ్ఞాచక్రంలో ఉండేవాళ్ళు, సహస్రారంలో ఉండేవాళ్ళు వీళ్ళకి అసలు అర్థం కారంట. వాళ్ళని సామాన్యమైన మనుషులు అనుకుంటాం, లేకపోతే పిచ్చివాళ్ళు అనుకుంటాం. చూడండి కొంతమంది మహాత్ములు ఉంటారు, మనకు తెలియదు వాళ్ళు పిచ్చివాళ్ళు అన్నట్టే ముద్రేస్తూ ఉంటారు కొంతమంది. కానీ విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళకి, ఆజ్ఞా చక్రంలో ఉండేవాళ్ళు, సహస్రారంలో ఉండేవాళ్ళు అర్థమవుతారు. ఎవరైతే విశుద్ధ చక్రంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ పైన ఆజ్ఞా సహస్రారాలో ఉన్న వాళ్ళు అర్థమవుతారంట. కనుక గాంధీ గారికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. ఆయన గురించి రఘుపతి రాఘవ రాజారాం అంటూ, హే రామ్ అంటూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. ఆయనకి మాత్రమే అర్థమయ్యాడు శ్రీరాముడు గాంధీ గారికి. అందుకే ఆయన హే రామ్ అంటూ శరీరాన్ని వదిలిపెట్టారు. మరి శ్రీరాముడు దేనికి ప్రతీక అంటే ఆయన సహస్రారంలో ఉన్న మాస్టర్. అయినా సరే కూడా విశుద్ధ చక్రానికి సంబంధించిన నాటకంలో రోల్ తీసుకుని మనకు ముందే చెప్పారు కదండి, కృష్ణుడు, జేసస్ వీళ్ళంతా సహస్రారానికి చెందిన వాళ్ళు అని చెప్పారు కదా. మరి శ్రీరాముడు జన్మ
తీసుకున్నాడు. ఆయన కూడా ఏంటి సహస్రాల స్థితికి చెందినవాడే. కానీ ఈయన విశుద్ధ చక్రానికి సంబంధించిన రోల్ తీసుకున్నాడు. మనం ఈ భూమి మీదకి ఎవరైనా సరే ఒక నాటకంలాగా ఒక రోల్ ప్లే చేయడానికి వస్తాం కదా. ఈయన ఏం చేశాడు, శ్రీరాముడు కూడా ఈ రోల్ తీసుకున్నాడు. విశుద్ధ చక్రంలో రోల్ తీసుకుని అక్కడ విశుద్ధ చక్రానికి ప్రతీకగా రామాయణంలో వచ్చాడు ఆయన. రామాయణంలోకి ఆ విశుద్ధ చక్రంలో ఉన్న ఆయనలాగా వచ్చాడు ఆయన. భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా ఒక అద్భుతమైన ఆయనం రామాయణం అనేది ప్రసిద్ధిగాంచింది. రామాయణం అంటే ఎంతో ఫేమస్ కదా ఎప్పటి నుంచో. ప్రతి భారతీయుడు నరాల్లోనూ ఇంకి ఉంది ఈ రామాయణం. అందరికి రామాయణం అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ప్రతి భారతీయుడికి తెలుసు రామాయణం గురించి. రామాయణం అంటే అది శ్రీరాముడి కదా. అక్కడ సీత, లక్ష్మణుడు, రావణాసురుడు కూడా ద్వితీయ శ్రేణి పాత్రలు, మౌలికమైన పాత్రలు శ్రీరాముడే. రామాయణం అంటే ఇది శ్రీరాముడి కథ. శ్రీరాముడి కథ అంటే ఏంటి అంటే అది పితృవాక్య పరిపాలన అనేది అందరికీ తెలుసు. రామాయుడి కథ కథ అంటే ఏంటి, తండ్రి అప్పుడు రేపొద్దున్న రాజు అవ్వాలి అని తెలిసిన వెంటనే ఆ రోజే లేదు నువ్వు అడవులకు వెళ్ళిపో మొత్తం అంతా వదిలేసని చెప్తే వెంటనే తండ్రి చెప్పాడు కాబట్టి ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. అంటే పితృవాక్య పరిపాలన. తండ్రి ఎలాంటి వాడైనా సరే, ఎంత అధముడైనా సరే, రాముడు అతని మాటకు బద్ధుడు. రాముడు తండ్రి మాట జవదాటడు. తండ్రి అల్పుడే కానీ కొడుకు మటుకు గనుడు. తండ్రి తనకు శరీరం ఇచ్చాడు కనుక ఈ శరీరంతో చేసే పనులన్నీ తండ్రి కోసమే. కనుక ఈ విధమైన ఆచరణ అన్నది భౌతిక కాయంతో అజ్ఞానంతో ఉండే అశుద్ధ ఆత్మలకి ఇది గొప్ప ఆదర్శంగా ఉంటుంది. మామూలుగా చిన్న స్థాయిలో చూడండి, మనకి ఫస్ట్ చెప్పారు కదా మూలాధార తత్వం, ఇలాంటి తత్వంలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇది చాలా గొప్ప ఆదర్శంగా కనిపిస్తుంది. అందుకే ఇన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ రామాయణం అనేది ఆదర్శంగా నిలిచింది. ఎందుకు నిలిచిందంటే ఇన్ని దేవుళ్ళ కొలుస్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త ఆయనంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఏంటంటే ఇక రామాయణం అనేది పాత చింతకాయ పచ్చడే. ఈ రోజు మనం కొత్త ఆయనం కొత్త ఆయనం పేరు ఏంటంటే పిరమిడ్ ఆయనము. పిరమిడ్ ఆయనం అంటే ఇది పిరమిడ్ మాస్టర్ల కథ, న్యూ ఏజ్ మాస్టర్ల కదా. ఇక్కడ పితృవాక్య పరిపాలన అనేది ఉండదు. ఏముంటది అంటే ఇక్కడ కేవలం సత్యవాక్ పరిశోధన మాత్రమే ఉంటుందంట. పిరమిడ్ మాస్టర్ల కథ అంటే ఏంటంటే సత్యవాక్ పరిశోధన. అంటే ఇక్కడ తండ్రి పనికిమాలిన వాడైతే ఎవరు తండ్రి చెప్పిన మాట వినరు. అంటే ఇది ఏదైతే సత్యమో దాన్ని మాత్రమే పాటిస్తారు పిరమిడ్ మాస్టర్లు అని చెప్తున్నారు. వాళ్ళు తల్లి మాట వినరు. తల్లి తండ్రి పనికి వచ్చే వారైతే అంటే వాళ్ళు చెప్పే మాట సత్యానికి దగ్గరగా ఉంటేనే వాళ్ళ మాట వింటారంట పిరమిడ్ మాస్టర్లు. లేకపోతే అది వినరు, ఆ మాట వినరు. అందుకని అలాగే భర్త పనికొచ్చేవాడైతేనే ఆయన మాట వింటాము. ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు వీళ్ళంతా ఎందుకంటే సత్యవాక్ పరిశోధకులు వీళ్ళంతా. ఉదాహరణ ఏం చెప్తున్నారు, ప్రహ్లాదుడు గురించి చెప్తున్నారు. ప్రహ్లాదుడు సత్యవాక్ పరిసాధకుడు. తండ్రి హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశపాయ నమః అని చెప్పి తాను ఈ భూమండలాన్ని పరిపాలించి తన పేరే జపించమని చెప్పాడు తండ్రి. ప్రహ్లాదుడు ఒప్పుకోలేదు. ఈ కనపడేది సత్యం కాదు, కనపడేది వేరే సత్యం ఉంది అని తండ్రిని ఎదిరించాడు ప్రహ్లాదుడు. సవినయంగా ఎదిరించాడు ఈయన. ధూర్తుడిగా ఎదిరించలేదు. అంటే అది కోపంగా ఏమి ఎదిరించలేదు, చాలా వినయంగా తండ్రిని ఎదిరించాడు. తండ్రితో చంపబడడానికి సిద్ధం, తండ్రిని చంపడానికి సిద్ధం. కనుక ఇది పిరమిడ్ మాస్టర్ల కదా, న్యూ ఏజ్ మాస్టర్ల కదా. అంతే కదండి. ప్రహ్లాదుని స్టోరీ గురించి చెప్పుకుంటే ప్రహ్లాదుని ఇలా ఆయన గురించి పలకొద్దు అన్నా సరే ప్రతిసారి ఎవరు విష్ణుమూర్తి అంటే ఈయనకి అసలు పడదు తండ్రికి. కానీ ఇతను ఎప్పుడు విష్ణుమూర్తినే తలుచుకుంటూ ఉంటాడు. ఉండేసరికి అప్పుడు ఏం చేయాలి, ఈయన్ని ఏనుగులతో తొక్కిస్తారు, సోలంతో పొడుస్తారు, పాములతో కనిపిస్తారు, కొండ చంపడానికి కొండ మీద నుంచి కిందకి తోసేస్తారు, అగ్నిలోకి తోసేస్తారు, సముద్రంలో పడేస్తారు. అలా ఎన్ని చేసినా సరే అతను మాత్రం ఎలా ఉన్నాడు, సత్యంలోనే ఎంతసేపు శ్రీహరిని తలుచుకుంటూనే ఉన్నాడు. అంతేకాని ఎప్పుడు భయపడలేదు. ఆ హరినామస్మరణ చేస్తూనే ఉన్నాడు ప్రహ్లాదుడు. అంటే ఆ సత్యంలోనే ఎప్పుడు ఉన్నాడు. అంతేగాని తండ్రి చెప్పాడు కదా అని చెప్పేసి అది మానేలేదు. తండ్రి చంపడానికి ట్రై చేసినా ఏం చేసినా సరే ఆ సరెండర్తో అలా శ్రీహరిని స్మరించుకుంటూ ఉన్నాడు ఈయన. అంటే సవినయంగా ఎదిరించాడు ఈయన ఇక్కడ. ఇది పిరమిడ్ మాస్టర్ల కదా ఇలా ఉంటుందని చెప్తున్నారు. అంటే సత్యం ఏదైతే సత్యమో దాని వెంటే వెళ్తారు. అంటే ఎవరో చెప్పారు కదా, తండ్రి చెప్పాడు కదా, తల్లి చెప్పింది కదా, ఇలా చేద్దాము అన్నట్టు ఉండరు. అది చెయ్యాలా, సత్యమా కాదా, అది ధర్మమా లేదా, ఇవన్నీ ఆలోచిస్తారు పిరమిడ్ మాస్టర్లు అని చెప్తున్నారు. ఇది విశుద్ధ చక్రానికి సంబంధించింది కాదు, ఇది సహస్రారానికి సంబంధించిన కథ. సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా సత్యవాక్ పరిశోధకులు. పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా సత్యవాక్ పరిశోధకులు అంటే వీళ్ళంతా. అందుకని దీనికి సంబంధించిన కథ అని చెప్తున్నారు. కనుక ఈ రోజు మనం వాక్షేత్రం 2లో ఈ పిరమిడ్ మాస్టర్ల గురించి, సత్యవాక్ పరిశోధన గురించి తెలుసుకోబోతున్నాం. పిరమిడ్ మాస్టర్లు శ్రీరాముని సంతతి కాదు, శ్రీ ప్రహ్లాదుని సంతతి.
అవసరమైతే నరసింహావతారం ఎత్తుతారు. ఎత్తి భూమిని ప్రక్షాళన చేస్తారు. భూమండలాన్ని మూర్ఖత నుంచి, అహంకారం నుంచి, అజ్ఞానం నుంచి ప్రక్షాళన చేస్తారు. భూమండలంలో మూర్ఖత నుంచి, ఈ అజ్ఞానం నుంచి, అహంకారం నుంచి ప్రక్షాళన చేసే బాధ్యత ఈ పిరమిడ్ మాస్టర్లదే. ఈ బాధ్యత ఎలా నెరవేరుస్తారు? ఎందుకు అంటే చూడండి, నిజంగానే ఎంత మార్పు వచ్చిందండి. ఇదివరకటి రోజులకి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది. పిరమిడ్ మాస్టర్లు పత్రి సార్ వచ్చిన తర్వాత ఈ ఎంతో మంది మాస్టర్స్ తయారయ్యి నాన్ వెజ్ తినకూడదు, జంతువుల్ని చంపకూడదు అని, హింసకు దూరంగా ఉండమని ఎంత మందిలో మార్పు వచ్చి ఎంత మంది ఎలా ఉన్నారండి. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే పిరమిడ్ మాస్టర్ల వల్ల జరిగింది. ఈ బాధ్యత ఎలా నెరవేరుస్తారు వీళ్ళంతా అంటే మన నోట్లో నుంచి వచ్చే మాటల ద్వారా. అంటే మాటలతోనే చేత అందరికీ చెప్తారు ఇలా ఉండాలి, ఇది ఇలా, ఇది ఈ పని సరైన పనులే చేయాలి, ఇలాంటివన్నీ మన మాటల ద్వారే బయటకు వస్తున్నాయి. ఎవరిని మనం చంపము. గొప్ప ఆయుధం మనం ఏమీ పట్టము. శ్రీకృష్ణుడు ఆయుధం పట్టలేదు. మహాభారత యుద్ధంలో ఆయన నోటి మాటే గీత. ఆ గీతని జవదాటిన వాళ్ళు అధోగతిలో ఉంటారు. ఎప్పుడైతే ఆయన నోట్లోకి మాట చెప్పాడంతే, ఆయన ఏమి ఆయుధం పట్టలేదు. ఆ మాటే గీత. ఆ మాటను ఎవరైతే దాటేస్తారో దాన్ని పాటించరో వాళ్ళు కిందకి పడిపోతారు. ఆ గీతను పాలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊర్ధ్వగతిలో ఉంటారు. వాళ్ళు పై స్టేజ్కి వెళ్తారు. కనుక పిరమిడ్ మాస్టర్ల ఆయుధాలు కూడా వారి యొక్క మాటలే, వారి యొక్క వాక్కులే. వాక్కులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఏంటివి? అశుభ వాక్కులు, శుభవాక్కులు, సత్యవాక్కులు. ఈ వాక్కులు కూడా 3 రకాలుగా ఉన్నాయి. వాక్కులు అంటే మన నోటిలోంచి వచ్చే మాటలే. జీసస్ క్రైస్ట్ ఇలా చెప్పారు, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డజంట్ డిఫిల్త్ ఎ పర్సన్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫిల్త్ ఎ పర్సన్. ఎంత చక్కగా చెప్పారో జీసస్. ఆ యొక్క సహస్రార స్థితిలో ఉన్న గ్రాండ్ మాస్టర్. అంటే మానవుడి నోట్లోకి ఏం పోతుందో, ఏం వెళ్తుందో అది మానవుడిని మలినపరచదు. మానవుడి నోట్లోంచి ఏం వస్తాయో అదే మానవుడిని మలినపరుస్తాయి అని చెప్తున్నారు. మానవుడి నోట్లోంచి ఏమొస్తుంది అంటే వాక్కులు వస్తాయి. ఈ వాక్కులు అశుభ వాక్కులని, శుభవాక్కులని, సత్యవాక్కులని 3 రకాలు. అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. ఈ తత్వంలో ఉండే వాళ్ళంతా అశుభ వాక్కులే పలుకుతూ ఉంటారు. అలాగే అనాహత విస్థితిలో ఉండే వారంతా శుభవాక్కులు పలుకుతూ ఉంటారు. ఆజ్ఞ సహస్రార ఈ స్థితిలో ఉండే వాళ్ళ నుంచి, వారి నోట్లోంచి అశుభవాక్కులు, శుభవాక్కులు రావు. ఎప్పుడు సత్యవాక్కులే వస్తాయి. కనుకే శ్రీకృష్ణుడు శుభాశుభ పరిత్యాగి అన్నాడు. అంటే శుభము వద్దు, అశుభము వద్దు, రెండిటిని విడిచిపెట్టండి. అశుభం అనేది ఇనప సంఖ్యలైతే శుభము అనేది బంగారు సంఖ్యలు. కానీ మొత్తానికి సంఖ్యలే కదా ఏదైనా. ఎవరు ఇంకొకరికి మంచి చేస్తారు అనుకుంటాడో, మంచి వాక్కులను చెప్పడానికి ప్రయత్నిస్తాడో వాడు అసత్యంలో జీవిస్తున్నవాడు. ఎందుకంటే ఎవరు ఇంకొకరికి మంచి చేయలేరు. ఎవరి కర్మనే వాళ్ళు అనుభవిస్తారు. ఒకడు ఇంకొకరికి చెడుపు చేయడం కానీ మంచి చేయడం కానీ 2 అసంభవము. ఒక తరగతిలో టీచర్ బాగా చెప్తున్నాడు అనుకోండి, స్టూడెంట్స్ ఎవరైతే బాగా వింటారో వాళ్ళే బాగా నేర్చుకోగలుగుతారు. ఎవరైతే వినరో వాళ్ళు నేర్చుకోలేరు. అంతే కదండి. ఒక టీచర్ స్టూడెంట్స్ అందరికి ఒకే రకంగా చెప్తుంది. కానీ కొంతమందికి ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే ఎవరైతే తీసుకునే స్టేజ్ లో ఉంటారో వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి అనమాట. ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళకి ఫెయిల్ అయిపోతున్నారు. అలాగే ఒక టీచర్ ఎంత గొప్పవాడైనా సరే, కనుక టీచర్ వల్ల ఎవరూ నేర్చుకోలేదు. వారి వారి శ్రద్ధాభక్తుల వల్ల, గురి వల్ల వారు నేర్చుకుంటారు. ఎవరైతే వాటి పట్ల గురి పెట్టారో వాళ్ళు మాత్రమే నేర్చుకుంటున్నారు. ఎవరికి వారి అజాగ్రత్తతో కూడి ఉంటే, వారు ఎవరైతే ఇవేమి లేకుండా అజాగ్రత్తతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కిందకి జారిపోతూ ఉంటారు. ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు. అందుకని మనం ఎవరో చెప్పింది కాదు, మనం ఎలా ఉన్నామో అనేది మనకు మనమే బంధువు, మనకు మనమే శత్రువు. ఏదైతే మనం కరెక్ట్ గా ఆ సత్యవాక్కులతో ఎప్పుడైతే ముందుకెళ్తామో మనం పైకి వెళ్తాము, లేదు అంటే కిందకి జారిపోతాం. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. శ్రీకృష్ణుడి సత్యవాక్కు పిరమిడ్ మాస్టర్లందరికీ ఆదర్శం. కనుక ఆ పిరమిడ్ మాస్టర్లందరూ కూడా నోట్లో నుంచి మాటలు వచ్చినప్పుడు అశుభ వాక్కులు వస్తున్నాయా, వద్దు వద్దు అని వాటిని తీసేసుకుంటారు. శుభవాక్కులు వస్తున్నాయా, అవి కూడా వద్దు వద్దు అని తీసేస్తూ ఉంటారు. కేవలం సత్యవాక్కులే పలుకుతారు. నేను నేను నీకు గురువును, నేను నీకు మంచి చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటలు ఎప్పుడూ వారి నుంచి రావు. ఎవరైనా ఆశీర్వాదం కోరుతూ ఉంటారు. ఆప్కే ఆశీర్వాద్ చాహియే అంటూ ఉంటారు. కానీ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఇక్కడ లేడు. ఎందుకంటే వీరు సత్యవాక్ పరిసాధకులు. నేను ఆశీర్వాదం ఎలా ఇస్తాను? మీ కర్మలే మీకు ఆశీర్వాదం, మీ ఆలోచనలే మీ ఆశీర్వాదం, మీ యొక్క పరిశోధనే, మీ యొక్క పరిసాధనే మీ ఆశీర్వాదం. అదే సత్యవాక్ పరిశోధన. కనుక ప్రహ్లాదుడు ఎంత హింస చేయబడినా ఆయన తండ్రి కదా అని చంపబడతాడని భయపడకుండా
చిరునవ్వుతో అంత చిన్న బాలుడే ఆ యొక్క చావును స్వీకరిస్తూ ఎప్పుడూ సత్యవాక్ పరిశోధనలో అంతగా జీవించినప్పుడు మనం ఇంకెంతగా జీవించాలి? అంతే కదా, ప్రహ్లాదుడు చనిపోవడానికి, చంపేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే ఆయన మాట తప్పలేదు. ఎప్పుడు అదే సత్యంలో ఉన్నాడు ప్రహ్లాదుడు. అంటే మనం మరి ఎలా ఇంకెలా జీవించాలి? పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సత్యవాక్ పరిశోధకులు. సత్యవాక్కులే జీసస్ నోట్లోంచి ఎప్పుడు ప్రవహించేవి. సత్యవాక్కులే కృష్ణుడి నోట్లోంచి ఎప్పుడు ప్రవహించేవి. సత్యవాక్కులే శివుడి దగ్గర నుంచి కానీ, రమణ మహర్షి దగ్గర నుంచి కానీ, ఏ మహాత్ముని దగ్గర నుంచి కానీ ప్రవహించేవి. సత్యవాక్కుల గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రహ్లాదుడు సత్యవాక్ పరిసాధకుడు. ఎన్ని హింసలు పెట్టినా ఆయన నోట్లోంచి ఒకటే మాట వచ్చింది, ఒకటే పాట వచ్చింది. ఏమిటా పాట అంటే, నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. అంటే ఎప్పుడు ఆయన నారాయణ, ఆ హరినే స్తుతిస్తూ ఉండేవాడు. నారాయణ అంటే ఏంటంటే ఇక్కడ ఆత్మ అంటండి. నర అంటే మానవుడు. మానవ శరీరంలో యానం చేసేది, ప్రయాణం చేసేది ఆత్మ. ఎప్పుడూ ఆత్మతత్వం గురించే చెప్పాడంట ప్రహ్లాదుడు. అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ ఆత్మతత్వంలోనే కదా ఉంటారు. నాకు తలకాయ నొప్పి వచ్చింది అంటే ఆనాపానసతి ధ్యానం చేయండి అని చెప్తాము. బీపీ ఉంది నాకు అంటే ఆనాపానసతి ధ్యానం చేయండి అని చెప్తాము. ఇంట్లో సమస్యలు ఉన్నాయి అంటే ఆనాపానసతి ధ్యానం చేయండి అని చెప్తాము. ఆర్థికంగా చితికిపోయాము అని చెప్తే అప్పుడు కూడా ఆనాపానసతి ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తూ ఉంటాము. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఆనాపానసతి ధ్యానం చెప్తాము. కనుక మనం ఈ పాటను పాడదాం. ఆనాపానసతి ఆనాపానసతి అంటే ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. ఇందాకే చెప్పారు కదా, ఉద్ధరేదాత్మనాత్మానం అంటే అని. కనుక నేను నీకేమీ చేయలేను బాబు, నేను నిన్ను ఆశీర్వదించలేను, అది అసంభవం, నిన్ను నువ్వే ఆశీర్వదించుకో అంటే ఎవరి జీవితాన్ని ఎవరు ఏమీ చేయలేరు. మన జీవితాన్ని మనం మాత్రమే చక్కదిద్దుకోగలము. అందుకని ఆ ఉద్ధరేది ఆత్మను ఆత్మానం, ఎవరి ఆత్మను వాళ్లే ఉద్ధరించుకోగలరు. అందుకని నిన్ను నువ్వే ఆశీర్వదించుకో, అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అనునిత్యము మనం ఇదే పలుకుతూ ఉంటాము. కనుక మన పాట ఏంటి? అప్పో దీపో భవ, అప్పో దీపో భవ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. ఎవరి మీద పితూరీలు చేయము, ఎవరి మీద కంప్లైంట్లు చేయం కదా, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని చెప్పి ఈ విధమైన మాటలు అందరితోనూ సవినయంగా మాట్లాడడం, ఇదే సత్యవాక్ పరిశోధన. ఇదే ఎవరి మీద కంప్లైంట్ చేయకుండా నా వాస్తవానికి ఏదైతే నా జీవితంలో జరుగుతుందో ఆ వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను. ఇదన్నీ ఇలా ఎప్పుడూ ఉంటాం మనం. సవినయంగా సత్యం మాట్లాడడం ఎప్పుడో అవసరమైతే అవినయంగానూ సత్యం మాట్లాడడం. రమణ మహర్షి దగ్గరికి ఎవరు వెళ్ళినా ఆయన చెప్పేవారంట, నువ్వెవరో నీకే తెలియదు, నీ సమస్యలు ఎలా పోతాయి నాయన అనేవారంట రమణ మహర్షి. ఆయన జీవితాంతం ఆయన నోట్లోంచి ఈ ముక్కలే వచ్చినాయి ఏంటండి రమణ మహర్షి గారి దగ్గర. ఇది సత్యవాక్ పరిశోధన అంటే. ఒక జీవితకాలం ఆయన మౌనంగా ఉన్నారు. నోరు విప్పినప్పుడు మట్టుకు నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. అంతే ఆయన చేసింది. అదే ఒక మహర్షి లక్షణం, అదే ఒక బ్రహ్మర్షి లక్షణం. ఎప్పుడు ఇంక వేరే మాట ఏమీ రాలేదు. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, ఇది ఒకటే చెప్పారు. బ్రహ్మర్షి లక్షణం అంటే అదే అని చెప్తున్నారు. ఈయన రమణ మహర్షి ఆజ్ఞా చక్రానికి ప్రతీక, శ్రీకృష్ణుడు సహస్రారానికి ప్రతీక. కింద 3 చక్రాలలో ఉండేవాళ్ళు అశుభ వాక్కులకు ప్రతీకలు, అనాహత విశుద్ధ చక్రాలలో ఉండేవాళ్ళు శుభవాక్కులకు ప్రతీకలు, ఆజ్ఞా సహస్రార చక్రాలలో ఉండేవాళ్ళు ఎప్పుడు సత్యవాక్కులకు ప్రతీకలు. పిరమిడ్ మాస్టర్లు సత్యవాక్కులకు ప్రతీకలు. జీసస్ ఒకసారి 11 ఏళ్ల వయసులోనే అందరికీ సత్యవాక్కులు బోధన చేస్తూ ఉన్నారంటండి. జీసస్ 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ముసలి వాళ్ళంతా ఆయన చుట్టూ కూర్చున్నారంట. సత్యవాక్కుల గోష్ఠి జరుగుతూ ఉందంట. ఇంతలో వెనక నుంచి ఒక అబ్బాయి, ఓ జీసస్, మీ తల్లిగారు పిలుస్తున్నారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళాలంట అన్నారంట. వెంటనే ఈయన వినతిరిగి, ఎవరు నా తల్లి? ఆ దేవుని రాజ్యంలో ఉన్న నా తండ్రి వాక్కుని ఎవరు పరిపాలిస్తారో వాళ్లే నా తల్లిదండ్రులు, ఇంకెవరు నా తల్లి నా తండ్రి కాజాలరు అని చెప్పారంట. చూసారా ఎంత చక్కగా ఆయన నోట్లోంచి సత్యవాకులు వచ్చాయో. భౌతికమైన తల్లి తల్లి కాదు అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుతాము, ప్రతి జన్మలోనూ ఒక తల్లి తండ్రి ఉంటారు. అందుకని ఏం చెప్తున్నారు? భౌతికమైన తల్లి తల్లి కాదు, భౌతికమైన తండ్రి తండ్రి కాదు. కనుకే శంకరాచార్యుల వారు కస్త్వం కోహం కుత ఆయాత కామే జన్ని అన్న శ్లోకం చెప్పారు. ఎవరు నేను, ఎవరు నువ్వు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఈ విధంగా ప్రశ్నించారు ఆయన. ఎవరైతే ఇదంతా స్వప్నం అని తెలుసుకుంటారో, ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్లో ఎవరో పరిచయం అవుతారు, లేకపోతే ఒక డ్రామాలో ఒక నాటకం ప్లే చేస్తున్నారు, ఒక రోల్ ప్లే చేస్తున్నాం, అక్కడ తల్లిదండ్రులు ఎవరో ఉంటారు. ఇంకొక నాటకం మొదలు పెట్టినప్పుడు వేరే తల్లిదండ్రులు మారిపోతూ ఉంటారు. అలాగే ఈ జీవితం కూడా ఒక నాటకం, ఈ జన్మలో తీసుకొచ్చాం మన తల్లిదండ్రుల కింద, లేకపోతే మన బంధువులు ఎవరైనా కూడా మన పిల్లల కింద, మన భర్త భార్యల కింద ఎవరినో తీసుకొస్తున్నాం. కానీ ఇదే శాశ్వతం అనుకోకుండా ఎవరైతే ఇదంతా స్వప్నము అని తెలుసుకుంటారో వారే నా యొక్క
గొప్ప సాధుడు ఈ విధంగా ఎప్పుడు సత్యవాక్ పరిశోధకుడు జీసస్. అలాగే ఒకసారి ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆయన బట్టలు ముట్టుకుంటే వారి రోగాలన్నీ పోయాయి జీసస్ వెళ్తూ ఉంటే. అప్పుడు ఆయన వెనుదిరిగి హూ టచ్డ్ మై రోబ్స్, ఎవరు నా వస్త్రాలు ముట్టుకున్నారు అని ప్రశ్నించగానే స్వామి మేమే ముట్టుకున్నాము, మా రోగాలన్నీ పోయాయి అన్నప్పుడు ఆయన ఇలా అన్నారంట, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ, అంటే మీ యొక్క విశ్వాసం మీ స్వస్థతను చేకూర్చింది. ఆయన ఏమన్నారు, ఆయన ముట్టుకోగానే రోగాలన్నీ పోయినాయి అంట. మిమ్మల్ని ముట్టుకోగానే నా రోగాలన్నీ పోయినాయి అంటే ఏం చెప్పారు, నా వల్లే మీ రోగాలు పోయినాయి అని ఆయన చెప్పలేదు. మీ విశ్వాసం, ఈయన ముట్టుకుంటే నా రోగాలు పోతాయి అని ఆయన యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అదే మీకు స్వస్థతను చేకూర్చుంది అని చెప్పారంట. అంటే ఆయన ఎప్పుడు నేను మీకు చేశాను, నా వల్లే మీకు జరిగింది అనలేదు. ఎందుకంటే తాను ఎవరికైనా ఏదైనా చేయడం అసంభవం అని ఆయన తెలుసుకున్నారు కాబట్టి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా మనం పర్వతాలను కదిలించగలము అని ఆయన ఎంత చక్కగా సత్యవాకులు చెప్పారో. ఏది సత్యమో అదే మాట్లాడారు జీసస్. ఈ రోజు దేవుడికి ఎంతమంది ఎందుకు కొలుస్తున్నారంటే ఆయన నేనే చేశాను, నా వల్ల నీకు జరిగింది ఆయన ఎప్పుడు అనలేదంటాం. నీ నీ విశ్వాసమే నీకు ఇలా జరిగింది. అందుకని ఆవగింజ విశ్వాసమే ఉన్నా కూడా పర్వతాలని కదిలించగలమంటండి మనం. జ్ఞానం లేనప్పుడు విశ్వాసం ప్రధానం, జ్ఞానం ఉన్నప్పుడు విశ్వాసం ఉండదు. జ్ఞానం ఉంటుంది, కేవలం విశ్వాసంతో పోయేవాళ్ళు మరి ఆజ్ఞాచక్రంలో ఉన్నవాళ్ళు, జ్ఞానంతో పోయేవాళ్ళు సహస్రారంలో ఉన్నవాళ్ళు. కనుక విశ్వాసం ఉన్నా చాలు, ఆ మాట మీద నిలబడు ఏకాగ్రతతో. ఒకటే ఒక విశ్వాసంతో ఏ పలుకైనా అది ఫలిస్తుంది. కానీ అవుతుందో లేదో ఈ విధమైన ద్వంద్వ భావాలలో ఉన్నప్పుడు ఏదీ జరగదు. కానీ ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఏదైనా జరుగుతుంది. కానీ అవునా జరుగుతుందా, వాళ్ళు చెప్పారు కానీ నిజమేనా కాదా, జరుగుతుందా జరుగుతుందా అలా ఎప్పుడైతే అనుమానంతో ఉన్నామో అది ఏది జరగదంట. అంటే విశ్వాసం లేదు అక్కడ. ఆవగింజంత విశ్వాసం ఉన్న ప్రపంచాన్ని కదిలించగలం అది అని ఎంత అద్భుతమైన సత్యవాక్కు మనకు ఆయన ప్రసాదించారు. అలాగే ఇంకొంతమంది రోగులు ఆయన బట్టలు ముట్టుకుంటే రోగాలన్నీ పోతాయా, అలా అయితే ఎంతమంది డాక్టర్లు ఎందుకు, ఎండీలు ఎందుకు అని వారు కూడా పోయి ముట్టుకున్నారంట. కానీ వాళ్ళకి ఏమీ జరగలేదంట. అంటే అక్కడ విశ్వాసం ఉన్న వాళ్ళు ముట్టుకోగానే రోగాలు పోయినాయి. కానీ కొంతమంది అనుమానంతో ఎందుకు పోతాయి, ఎలా పోతాయి, నిజంగా అలాగే రోగాలన్నీ పోయేటట్లయితే ఇక డాక్టర్లు అందరూ ఎందుకు, ఎండీలు అందరూ ఎందుకు అని ఎవరైతే విశ్వాసం లేకుండా ఎవరైతే ఆయన ముట్టుకున్నారో వాళ్ళకి ఏమీ జరగలేదంటండి. అప్పుడు ఏం చెప్పారు, మీకు విశ్వాసం లేదు, మీకు కూడా విశ్వాసం ఉండి ఉంటే మీరు కూడా స్వస్థులే ఉండేవారు. మీకు విశ్వాసం లేదు కాబట్టి మీకు ఏమీ జరగలేదు. మీకు కూడా విశ్వాసం ఉండి ఉంటే మీరు కూడా స్వస్థులే ఉండేవారు. వెంటనే తక్షణమే ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో వెంటనే తక్షణమే జాప్యం లేదు. అంటే ఖుదాకి దునియా నధేర్ హై, నా అంధేర్ హై, జాప్యం లేదు. మన ఆలోచనలోనే ఆలస్యం ఉంది. కానీ భగవంతుని సృష్టిలో ఎక్కడ ఆలస్యం లేదు. మన విశ్వాసం అచంచలంగా ఉన్నప్పుడు వెంటనే తక్షణమే కోరుకున్నది జరుగుతుంది. ఎప్పుడైతే మన విశ్వాసంతో ఉంటామో మనం కోరుకున్న వెంటనే అది జరుగుతుందంటండి. కనుక దేవుని ప్రపంచంలో ఉండేవాళ్లే సహస్రారంలో ఉండేవాళ్ళు. 6 చక్రాలు దాటి చక్రాతీత స్థితిలో ఉండేవాళ్ళు సహస్ర దళ కమలంలో స్థితులైన వారు, 1000 పడగల పామై వెలసిల్లుతున్న వాళ్ళు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సత్యవాక్ పరిశోధకులు. ఒకసారి ఏమైందంటే మా రెండో అమ్మాయి సార్ చెప్తున్నారు, మా రెండో అమ్మాయి పుడుతున్న సమయం, మా అన్నగారు అప్పుడే హాంకాంగ్ నుంచి వచ్చారు. అభినందనలు చెప్తున్నారు, నీ కూతురు పుట్టిందిరా అని. అప్పుడు నేను హాస్పిటల్లో లోప్సాంగ్ రాంపా గారి యూ ఫర్ ఎవర్ పుస్తకం చదువుకుంటూ ఉన్నాను. మా అన్నగారితో అప్పుడు నేను అన్నాను, నేను ఏ విధమైన గొప్ప పని చేశాను, పిల్లలు పుట్టించడంలో నా గొప్పతనం ఏముంది, అది ప్రకృతి సహజమైన చర్య. ప్రతి చీమ ప్రతి దోమ కూడా పిల్లల్ని పుట్టిస్తుంది. నేను ఏదైనా నా స్వంతంగా గొప్ప పని చేస్తే, అంటే ఒక సంగీత కచేరీ చేస్తే, ఒక గొప్ప పుస్తకం రాస్తే అప్పుడు నాకు అభినందనలు చెప్పాలి. అంతేగాని పిల్లలు పుట్టినందుకు అభినందనలా ఏంటి అని నా నోట్లోంచి వచ్చాయి. ఆయన మొహం ఎర్రబడిపోయి మహాకోపం వచ్చేసింది. నా చేతిలో ఉన్న పుస్తకం లాక్కొని చింపేసి హాస్పిటల్ అంతా పడేశారు. నేను మళ్ళీ కాగితాలన్నీ పోగు చేసుకుని నా యొక్క పనిలో నిమగ్నమయ్యాను. అది సత్యవాకుకి ప్రతీక. అలాగే నన్ను ఎందరో అడుగుతూ ఉంటారు, మీ సొంత ఊరేది అని. అలా అడిగితే హైదరాబాద్ అని ఇంకేదో నేను చెప్పను, వైకుంఠపురం అని చెప్తాను. కుంఠితం కానిదే వైకుంఠం. నువ్వు నేను అనే వస్తువు పేరే కుంఠితం. వైకుంఠం అంటే ఎక్కడైతే నువ్వు నేను అనేది లేదో, ఎక్కడైతే అంతా ఏకమై ఉందో ఆ పరిస్థితి పేరు వైకుంఠం. మనం ఈ భూలోకంలో ప్రయాణికులం మట్టుకే, మనం ఏమీ స్వంతదారులం కాదు. హం చంద్ దిన్కే
హం చందిన్కే ముసాఫిర్ హై. మనం ఇక్కడ పాంతులం కనుక నేను వైకుంఠలోక వాసిని, అక్కడి నుంచి వచ్చాను. నిజానికి మనమందరం కూడా సత్యలోక వాసులమే, అక్కడి నుంచి దిగి వచ్చిన దేవుళ్ళమే. శాశ్వత దేవుళ్ళే తాత్కాలికంగా వచ్చిన మానవులు, మనం పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళం అంటండి. ఎందుకు వచ్చాం ఇక్కడ? ఎక్స్పీరియన్స్ పొందడం కోసం, మానవుడని ఎక్స్పీరియన్స్ పొందడం కోసం మనం వచ్చామంట. పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళం మనం. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళే సత్యం తెలుసుకున్న వాళ్ళు. మనం శాశ్వత మాధవులం, అప్పుడప్పుడు మానవులుగా ఉంటాము. అప్పుడప్పుడు ఇక్కడ ప్రయాణిస్తున్నప్పుడు ఈ భౌతిక కాయం ధరించినప్పుడు మానవులుగా విహరిస్తూ ఉంటాము. వాస్తవంగా మనం ఎక్కడి వాళ్ళము? సత్యలోక వాసులము. సత్యలోకంలో అనంతమైన చిన్న చిన్న లోకాలు ఉన్నాయి. ఒక వైకుంఠ లోకమని, ఒక కైలాస లోకమని, ఎన్నెన్నో లోకాలు. కనుక మన నోట్లోంచి, పిరమిడ్ మాస్టర్ల నోట్లోంచి ఎప్పుడూ కూడా సత్యవాక్కులే వస్తాయి. దేహపరమైన వాక్కులు రావు. ప్రాపంచికమైన వాక్కులు రాకూడదు. రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. మన నోట్లోంచి ఎప్పుడు ఏ పలుకు వచ్చినా కూడా ఆ పలుకు సత్యవాకుగా ఉందా లేదా అని నోట్లోనే రిహార్సల్ చేసుకుని అప్పుడు నోట్లో నుంచి ముత్యాల్లాంటి సత్యవాకుల్ని ప్రవహింప చేయాలి. పక్క వాళ్ళ మీద పితూరీలు కానీ, అశుభవాకులు కానీ, పక్క వాళ్ళని అనవసరంగా పొగుడుతూ కానీ, వాళ్ళకి ఏదో మంచి చేస్తామని కానీ, శుభవాక్కులు కానీ ఏమీ రాకూడదు. అంటే కంప్లైంట్ చేయడమే కాదు, వాళ్ళని ఇంకా నీకు ఏదో మంచి చేస్తా నేను, లేకపోతే వాళ్ళు పొగడడం ఇలాంటివి కూడా చేయొద్దని చెప్తున్నారు. ఎప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ గోల నీది, నా గోల నాది, నీ కర్మ నీది, నా కర్మ నీది నాది, ఎవరికి వారే యమునా తీరే. కనుక ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటున్నారు. నీకు కావాల్సింది నువ్వు సృష్టించుకో, నాకు కావాల్సింది నేను సృష్టించుకుంటున్నాను. నా దగ్గర ఉన్నది ఎప్పుడు నేను కోరుకున్నదే, నేను కోరుకోనిది ఏది నా దగ్గర లేదు అని మాట్లాడుతూ ఉండాలి. ఏ మాత్రం ఎవరి మీద పితురీలు లేకుండా మాట్లాడడం, అదే సత్యవాక్కు పరిసాధన అంటే. అందరినీ అదే స్థితికి తీసుకురాగలిగే మాటలు మాట్లాడడమే సత్యవాక్కు పరిసాధన అంటే. ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు, అలాగే పక్క వాళ్ళని కూడా అలాగే ఉండేలాగా, పక్క వాళ్ళ మీద కంప్లైంట్ చేయకుండా ఉండేలాగా తీసుకురావడమే సత్యవాక్ పరిసాధన అంటే అని చెప్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు పితృదేవో భవ, మాతృదేవో భవ, గురుదేవో భవ అని అల్పపు మాటలు మాట్లాడరు. సత్యమేవ జైతే, సత్యం దేవో భవ. తండ్రిహీనుడైతే వారి మాటలు వినము. పిరమిడ్ మాస్టర్లు శ్రీరాముని సంతతి కాదు, పిరమిడ్ మాస్టర్లు శ్రీ ప్రహ్లాదుని సంతతి. ప్రహ్లాదుడు చిన్న వయసులోనే అంత సత్యవాక్ పరిసాధకుడయ్యాడు. మరి మనం ఇంత వయసు వచ్చినప్పుడు, ఇంత ధ్యానం వచ్చినప్పుడు ఇంకెంత సత్యవాక్ పరిశోధన చేయాలి, ఇంకెంత పరిపక్వంగా మాట్లాడాలి. గౌతమ బుద్ధుడు అద్భుతమైన సత్యవాక్ పరిసాధకుడు. మనమంతా బుద్ధ సంతతి. బుద్ధ సంతతి అంటే బుద్ధి ఉన్న సంతతి. ప్రతి వాక్కు కూడా బుద్ధి పరంగా ఉండేటట్లు చూసుకోవాలి. బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. బుద్ధి సంపాదిస్తేనే కదా బుద్ధి పరంగా మాట్లాడేది. మరి బుద్ధి ఎలా వస్తుంది? సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు? బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. బుద్ధి సంపాదిస్తే కదా బుద్ధి పరంగా మాట్లాడేది. మరి బుద్ధి ఎలా వస్తుంది? బుద్ధుడు ఎలా అయ్యాడు? అంకుటిత ధ్యానం చేసి తన చిత్త వృత్తి నిరోధం చేసుకుని, దివ్యచక్షు సంపాదన చేసుకుని, జన్మ సిద్ధాంతం తెలుసుకుని, కర్మ సిద్ధాంతం తెలుసుకుని అప్పుడు బుద్ధుడయ్యాడు. మనం కూడా అదే విధంగా బుద్ధుడు అవగలం. ఇతరత్రా బుద్ధుడు కావడం అసంభవం కదా. ఇతరత్రా బుద్ధి రావడం అసంభవం కదా. బుద్ధి అంటే రైట్ ఇంటలెక్ట్, సన్మతి. గాంధీ గారు చెప్పినట్లు సబకో సన్మతి దే భగవాన్ అంటే ఎవరిస్తారంటే ఇది ఎవరికి వారు సంపాదించుకోవాలి. ఎలా అయితే బుద్ధుడు ఈ ఆలోచనలన్నీ లేకుండా చేసుకుని, చిత్తవృత్తి నిరోధం చేసుకుని, ఆ థర్డే సంపాదించుకుని, కర్మ సిద్ధాంతం తెలుసుకుని అప్పుడు బుద్ధుడయ్యాడు. మనం కూడా అవన్నీ సాధన చేస్తూ మనం కూడా అవన్నీ సంపాదించుకోవాలి. ఎవరికి వాళ్లే సాధన చేస్తూ మన ప్రయత్నం మనం చేయాలి. త్యాగరాజస్వామి జ్ఞానం అనగా రాదా అని పాడారు. జ్ఞానం ఎవరు ఇవ్వలేరు. ఎవరికి వాళ్ళు యథావిధంగా దాన్ని సంపాదించుకోవాలి. దానికోసం మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కనుక ఎవరికి వారు అకుంఠిత ధ్యాన సాధన చేయాలి. ఆనాపాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం. ఈ విధంగా ధ్యాన సాధన చేసినప్పుడు మనం తప్పనిసరిగా బుద్ధులం అవుతాం, బుద్ధి ఉన్న వాళ్ళం అవుతాం. అప్పుడు మన వాక్కులన్నీ బుద్ధి ఉన్న వాళ్ళ వాక్కులు అవుతాయి, సత్య వాక్కులు అవుతాయి. లేకపోతే బుద్ధి లేని వాక్కులు అవుతాయి. అశుభ వాక్కులు శుభవాక్కులు వెరసి అసత్య వాక్కులుగానే ఉంటాయి. కానీ సత్యవాక్కులుగా మాత్రం ఎప్పుడూ కాజాలవు. ఈ రోజు మనం వాక్క్షేత్రం 2గా, అంతకుముందు చెప్పుకున్నట్లు వాక్క్షేత్రం 1లో దానికి అనుబంధంగా ఈ రోజు వాక్క్షేత్రం 2లో పిరమిడ్ ఆయనం గురించి చక్కగా తెలుసుకుంటున్నాం. అయినా ఇంకొకసారి తెలుసుకుందాం. అనేక సంవత్సరాలుగా రామాయణం అనేది భారతదేశంలో ఉంది. రామాయణం అంటే శ్రీరాముని కథ. శ్రీరాముడు అంటే పితృవాక్య పరిపాలన. శ్రీరాముడు విశుద్ధ చక్రానికి ప్రతీక. కానీ ప్రస్తుతపు రోజుల్లో ఇది కాంతి యుగం, నవ్య యుగం, న్యూ ఏజ్. ఇదంతా కూడా విశుద్ధ యుగం కాదు, సహస్రార యుగం. ఇది 7 కొండల యుగం. ఇది సహస్ర ఫణిసాయి యుగం. ఆజ్ఞా చక్రం అంటే ధ్యాన చక్రం. అంటే 3వ కన్ను సుదర్శన చక్రం. 3వ కన్ను ద్వారానే మనం 7 కొండల వాళ్ళం అవుతాం. కనుక ఈ నూతన యుగంలో
చలామణి అయ్యే కథ పేరు పిరమిడాయనం. అంటే పిరమిడ్ మాస్టర్ల కథ. పిరమిడ్ మాస్టర్లు ఎవరు అంటే ధ్యాన సాధన చేసి మూడో కన్ను సంపాదించుకుని తమ జన్మ పరంపరను తెలుసుకుని కర్మ సిద్ధాంతం యొక్క విశేషతను తెలుసుకుని ఆ విధంగా జ్ఞానంలో స్థితమైన వారే. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రపంచంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా పిరమిడ్ మాస్టర్ల యొక్క విశేషమైన కథ ఏంటయ్యా అంటే అదే సత్యవాక్ పరిశోధన. మానవుడి వాక్కులు మూడు రకాలుగా ఉంటాయి: అశుభవాక్కులు, శుభవాక్కులు, సత్యవాక్కులు. అశుభవాక్కులు మూలాధార స్వాదిష్టాన మణిపూరక స్థితిలో ఉన్న వారికి ప్రతీకలు. శుభవాక్కులు అనాహత విశుద్ధ స్థితిలో ఉన్న వారి నోట్లో నుంచి వస్తాయి. సత్యవాక్కులు ఆజ్ఞ మరి సహస్రాలలో ఉండే వారికి వస్తాయి. రమణ మహర్షిది ఆజ్ఞాస్థితి, శ్రీకృష్ణుడు సహస్రార స్థితి. కనుక రమణ మహర్షిలో సత్యవాక్కులు మొదలయ్యాయి. అంటే అయితే పరిసమాప్తి కాలేదు. కానీ శ్రీకృష్ణుడిలో సత్యవాక్కులు పరిసమాప్తి అయ్యాయి. రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు, కానీ అది ఎలా తెలుసుకోవాలో చెప్పలేకపోయాడు. విచారణ చేయమన్నాడు. విచారణ చేస్తే ఏదీ రాదు. ఆలోచిస్తే ఏదీ రాదు. ఆలోచనలు తీసేస్తేనే అన్నీ తెలుస్తాయి. యోగ చిత్త వృత్తి నిరోధ. కనుక అక్కడ ఆజ్ఞాచక్రానికి ప్రతీక కనుక అక్కడ సరిగ్గా చెప్పలేకపోయారు. రమణ మహర్షికి ఒక్కడు కూడా శిష్యులు లేడు. ఆయన దగ్గర సరైన బోధ లేదు. సరైన సాధన ఉంది, కానీ సరైన బోధన లేదు. సరైన సాధన ఉంది కనుక ఆజ్ఞాచక్రానికి ప్రతీక. సరైన బోధన లేదు కనుక సహస్రార స్థితికి ప్రతీక కాదు. అందుకే రమణుడు మహర్షి స్థితి దాకా ఎదిగాడే కానీ బ్రహ్మర్షి కాలేదు. వశిష్ఠుడు బ్రహ్మర్షి దాకా ఎదిగాడు. సత్యవాక్కులు అంటే ఎప్పుడు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆత్మతత్వాన్ని గురించి, ఆధ్యాత్మికతను గురించి, స్పిరిచువల్ సైన్స్ గురించి. యద్భావం తద్భవతి అన్న సూత్రాన్ని గురించి, అప్పో దీపో భవ అన్న సూత్రం గురించి పలికిన పలుకులే సత్యవాక్కులు. అంటే మనం ఏదైతే నేర్చుకుంటామో అది ఎప్పుడైతే బోధన చేస్తామో, బోధన కూడా చేయమంటున్నారండి. రమణ మహర్షి సాధన చేశారు కానీ బోధన సరిగా చేయలేదని చెప్పి, ఇంకా బోధన ఇంకా చేయలేదు, పూర్తిగా చేయలేదని చెప్తున్నారు. అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేవారు కదా, ఆయన ఏమి బోధించేవారు కాదు. నిన్ను నువ్వే తెలుసుకో అని చెప్తూ ఉండేవారు. ఆత్మానుభవం గురించి రాని వాక్కులు సత్యవాక్కులు కావు. అవి శుభవాక్కులే అయితే అవుతాయి, కానీ సత్యవాక్కులు మాత్రం కావు. ఎందుకంటే వాటికి ఆ యొక్క ప్రతిభ ఉండదు, ఆ యొక్క బలం ఉండదు. ఆత్మానుభవం నుంచి వచ్చే వాక్కులే సత్యవాక్కులు. అలాగే అందరినీ ఆత్మలుగా ప్రబోధిస్తూ, పలకరిస్తూ, సంబోధిస్తూ పలికే పలుకులే సత్యవాక్కులు. వాళ్ళను స్త్రీగానో, పురుషుడిగానో, తల్లిగానో, తండ్రిగానో, పిల్లాడిగానో, గురువుగానో సంబోధిస్తూ పలికే పలుకులు ఎంత మాత్రమూ సత్యవాక్కులు కాజాలవు. కనుక పిరమిడ్ మాస్టర్లు వారు ఏ శరణు కోరి ఉన్నారు? సత్యం యొక్క శరణు కోరి ఉన్నారు. సీక్ ఏ ద ట్రూత్ అండ్ ట్రూత్ షెల్ లిబరేట్ యు అన్నారు జీసస్. అంటే సీక్ ఏ ద ట్రూత్ అంటే సత్యం శరణం గచ్చామి అన్నారు. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని కాంక్షించుడు, మరి మీరు ముక్తిని పొందుతారు అని జీసస్ చెప్పాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యం శరణం గచ్చామి అనేవారు. అంటే తాము స్వానుభవం ద్వారా సత్యం తెలుసుకున్న తర్వాత నోట్లో నుంచి ఎప్పుడూ కూడా సత్యాన్ని పలకడం కోసమే దాని శరణు కోరే ఉంటారు. సత్యవాక్యం యొక్క రూపురేఖలేవో తెలుసుకుని ఆ రూపురేఖల్లోనే జీవిస్తారు. ఇదే సత్యవాక్యం శరణం గచ్చామి. రోజుకు కొన్ని గంటలు సత్యవాక్కులు పలకడం కాదు, 24 గంటలు పలకాలి. కనుక ఆ అభ్యాసం సత్యవాక్ అభ్యాసం, దానినే శరణు కోరి ఉన్నారు. ఏది మనం లక్ష్యంగా పెట్టుకుంటామో, ఏది మన లక్ష్యంగా శరణు పెట్టుకుంటామో అదే మనకు ప్రాప్తిస్తుంది. దేన్ని మనం శరణు పొందమో అది మనకు ఎలా ప్రాప్తిస్తుంది, ఎలా సిద్ధిస్తుంది? కనుక సత్యం శరణం గచ్చామి, సత్యవాక్ శరణం గచ్చామి, సత్యవాక్ అభ్యాసం శరణం గచ్చామి. ఇంతటితో అంటే ఏదైతే మనం కావాలని ప్రార్థిస్తామో, అంటే దానికోసం సాధన చేస్తామో అదే మనకు వస్తుంది అని చెప్తున్నారండి. ఇంతటితో ఇక్కడ వాక్క్షేత్రం అనే బుక్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.